ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ అలాగే నా పార్ట్నర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి బర్త్డే విషెస్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ పక్క బ్లడ్ క్యాంప్ పెట్టినారు, ఇంకో పక్క కూడా మన చూస్తే మొత్తం అన్ని క్యాంప్స్ కూడా పెట్టి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇలాగే మదను అంచెలంచెలుగా కింద నుంచి పైదాకా పోవాలని చెప్పి, అది రాజకీయంగా కానీ అలాగే వ్యాపారంగా కానీ 2 విధాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు 18, 19, 20 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి యొక్క అభిమాని, వారి ఇంట్లో మనిషి అయినటువంటి నూకరాజు మదన్ రెడ్డి ఈరోజు జన్మదినం. మామూలుగా జన్మదినం అంటే అవుట్లు పేల్చుకోవటం, కేకులు కట్ చేసుకోవటం, పిల్లకాయలకి హంగామా చేసుకోవటం జరుగుతుంది. కానీ వెరైటీకి భిన్నంగా ఈరోజు 19వ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు, ఆ యొక్క వార్డులో అత్యంత నిరుపేదలైనటువంటి ఏదైతే టిఫిన్ అంగళ్ళు పెట్టుకున్నా, ఏదైనా ఫ్రూట్స్ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, అత్యంత నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క బళ్ళు వాళ్ళు బాడుగులు తీసుకుని వస్తున్న చూసినటువంటి సందర్భంలో వాళ్ళకి దాదాపు ఒక 10 బళ్ళు వాళ్ళకి ఉచితంగా ఇవ్వటం, రాబోయే రోజుల్లో వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయము ఆ బండ్లు బాడుకులు పోకుండా వాళ్ళు సొంత బండిగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళకి బండ్లు ఇవ్వటం, బ్లడ్ క్యాంప్ నిర్వహించడం, ఈ వార్డులో ఉన్నటువంటి అత్యంత నిరుపేదలకు మెడికల్ తరఫున ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఒకే ఒక వ్యక్తిని చూసి పెరుగుతూ ఉన్నా, ఈరోజుకి కూడా అతనితోనే ఉన్నా. ఆయనే కోటంరెడ్డి సేదర్ రెడ్డి, ఆయన తరువాత మా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. వీళ్ళిద్దరిని చూసి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలంటే తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని కారుల్లో తిరిగి జిందాబాదులు కొట్టించుకోవడం కాదు. 19వ డివిజన్లో నేను పక్క వార్డులో ఉండి ఈ వార్డులోకి వచ్చినప్పుడు 19వ డివిజన్ ప్రజలు, నాయకులు వాళ్ళ సొంత బిడ్డలాగా, కొడుకులాగా, ఒక కూతురులాగా నన్ను, నా శ్రీమతిని ఆదరించి అతి భారీ మెజారిటీ ఇచ్చినటువంటి 19వ డివిజన్ ప్రజలకి నేను ఏమి చేసినా, ఎంత చేసినా తక్కువే. నేను మళ్ళీ చెప్తా ఉంటా,
నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే, రాజకీయ జన్మనిచ్చింది కోటమిరెడ్డి సోదరులైతే, ఇక్కడ నేను ఎక్కడి నుంచో వచ్చినా కూడా నన్ను దగ్గర హక్కున చేర్చుకొని భారీ మెజారిటీ ఇచ్చిన 19వ డివిజన్ ప్రజలకి ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి చెబుతూ, వాళ్ళందరూ చెప్తే మెడికల్ క్యాంపు ఈరోజు పాతికాల కట్ట, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా చాలామంది పేద మధ్యతరగతి కుటుంబీకులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఒక ఓపీ తీసుకోవాలన్నా కూడా ఈరోజు 500 రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చినటువంటి వారికి చూసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు, అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ అన్నీ కూడా ఫ్రీగా చేసి వారికి ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చలికాలం వచ్చినటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వచ్చినటువంటి యువకుల చేత వాళ్ళకి రక్తదానం యొక్క విలువ తెలిసి వాళ్ళందరి చేత రక్తదానం. అదేవిధంగా నా డివిజన్లో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, ప్రజలు రోజుకి 50 రూపాయలు బాడుగు బండి, 100 రూపాయలు బాడుగు బండి తెచ్చుకొని నెలకు 3,000, 4,000 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో అనేక మంది పేద మహిళలు ఉంటే వాళ్ళందరినీ కూడా చూసి వారికి ఇప్పటికీ 11 బండ్లు, నెట్టుడు బండ్లు, టిఫిన్లకైతేనేమి కూరగాయల బండ్లకు వ్యాపారాలు చేసుకునే దానికి వాళ్ళని గుర్తించి మళ్ళీ చెప్తా ఉన్నా, 19వ డివిజన్లో ప్రజల వరకే నేను బండ్లు ఇస్తానన్నా. ఎందుకంటే నాకు వాళ్ళకి రుణం ఉన్నా, నేను ఆ రుణం తీర్చుకోవాలి. రేపు ఉదయం నుంచి మళ్ళీ అందరూ వస్తే నేను ఇలేను. 19వ డివిజన్లో ఎంతమంది తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఉన్నా, ఎంతమంది వ్యాపారం చేసుకుంటానన్నా, చిరు వ్యాపారులు, పేదలైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ బండ్లు ఇచ్చేదానికి నా శక్తి వంచన లేకుండా నా సాయి శక్తులా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ